మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. క్యాన్సర్ అనగానే అందరు అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే స్టేజ్ ఏంటి అంటే, స్టేజ్ ఏంటంటే వాళ్ళకి స్టేజ్ ఎలా కేటగరైజ్ చేస్తామని తెలిసి కాదు, అది మనకి అడగటం అలవాటు. అడ్వాన్స్ స్టేజ్లో ఉందా, తొలి దశలో ఉందా అన్నది. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అనుకోండి, రొమ్ము నుంచి వేరే ఆర్గన్కి స్ప్రెడ్ అయితే, అంటే రొమ్ము క్యాన్సర్లో స్టార్ట్ అయ్యి లంగ్కో లివర్కో స్ప్రెడ్ అయితే కనుక మనం స్టేజ్ మారిందంటాం, వేరే చోటికి స్ప్రెడ్ అయిందంటాం. రక్తం మన శరీరంలో అన్ని చోట్ల ఉంటుంది కనుక దానికి పలానా స్టేజ్ అంటూ ఉండదు. ఏ రకమైన క్యాన్సర్ అన్న దాని బేసిస్ మీద ట్రీట్మెంట్ ఉంటుంది. దాంట్లో స్పెషల్ టెస్ట్స్ చేయటం ద్వారా రిస్క్ కేటగరైజేషన్, అంటే మందులు పనిచేసే అవకాశం ఎంతవరకు ఉంది, ఈ క్యాన్సర్ని మనం కేవలం టాబ్లెట్స్ ద్వారాను ఇంజెక్షన్స్ ద్వారా నయం చేయొచ్చా, లేదా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లాంటి పెద్ద ప్రొసీజర్స్ కూడా అవసరం ఉందా లేదా అన్న డిస్కషన్ రిస్క్ కేటగరైజేషన్ బేసిస్ మీద వస్తుంది. ఆ రిస్క్ అనేది మనం జబ్బు నిర్ధారణ అయినప్పుడు చేసే పరీక్షల్లో అయినా తెలుస్తుంది, లేదా మనం రెస్పాన్స్ అసెస్ చేసిన తర్వాత ఎంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందన్న ఆధారం బేసిస్ మీద కూడా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు మాలిక్యులర్ టెస్ట్స్ లైక్ మెజరబుల్ రెసిడ్యువల్ డిజీజ్, ఆ ఎంఆర్డి టెస్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఏం చెప్తాయంటే మనకి గతంలో మనకి రెస్పాన్స్ చూసుకుంటానికి పెథాలజిస్ట్కి శాంపిల్ పంపించినప్పుడు వాళ్ళు మైక్రోస్కోప్ కింద చూసిన తర్వాత క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా చూసేవాళ్ళు. క్యాన్సర్ సెల్స్ ఉన్నాయంటే ఉన్నాయి, లేదంటే లేదు అని చెప్పిన తర్వాత కూడా చాలామందికి జబ్బు తిరిగి వస్తుంది. సో దాని అర్థం ఏంటి, మనం ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరీక్షల్లో మనకి నిజంగా క్యాన్సర్ లేదు అని చెప్పగలిగే పరీక్షలు అప్పట్లో లేవు. ఇప్పుడు మనకి అవి అందుబాటులో ఉన్నాయి. సో ఈ టెస్ట్స్ ఎంత సెన్సిటివ్ అంటే 10,000 లేదా 1,00,000 సెల్స్లో ఒక్క క్యాన్సర్ సెల్ ఉన్నా కూడా గుర్తిస్తుంది. సో సపోజ్ ఆ టెస్ట్ నెగటివ్ ఉందనుకోండి, దాని అర్థం ఏంటి, డెప్త్ ఆఫ్ రెస్పాన్స్ ఉంది, మనం ఇచ్చిన ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మనం కేవలం మందులు ఇవ్వటం ద్వారా ఈ జబ్బును నయం చేసే అవకాశం ఎక్కువ. పెద్ద ట్రీట్మెంట్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ లాంటివి అవసరం లేదన్నది తెలుస్తుంది మనకు ఆ టెస్ట్స్లో. సో క్యాన్సర్కి, బ్లడ్ క్యాన్సర్కి ఏ టైప్ అన్న దాని బేసిస్ మీద, ఎంత రిస్క్ కేటగిరీ ఉన్నదన్న దాని బేసిస్ మీద ట్రీట్మెంట్ ఉంటే తప్పితే మనకి నార్మల్ క్యాన్సర్స్లో లాగా స్టేజ్ 1, 2, 3, 4 లాంటివి ఉండవు.